ఈ గుండెపోటు అనేది మనం చాలా తక్కువ వయసులో గమనిస్తున్నాం. ఇప్పుడు కానీ మీరు కానీ చాలా మందిలో 30లోను, 35లోను, 40, 45లోను గుండెపోటు, ఇంకా కొంతమందికి అయితే 20లోనూ కొంచెం గుండెపోటు అనేది చూస్తూనే ఉంటాం. మరి ఆ సంకేతాలు ఎలా ఉంటాయి? మనం ఎట్లా తెలుసుకుంటాం? మనకి ఎలా తెలుస్తుంది గుండెపోటు నాకు రాబోతుందో, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అనేసి అంటే, మనకు కానీ గుండె అనేది మనకు ఛాతీలో మధ్య ఉన్న ఆర్గాను, అది నిరంతరం శ్రమిస్తూ ఉండే ఒక అవయవం. అది గుండె మన బాడీకి అంతా, మన పూర్తి శరీరానికి బ్లడ్ సప్లై చేస్తూ మళ్ళీ రక్తం ఎప్పుడైతే మన శుద్ధమవుతున్న లంగ్స్లో నుంచి దాని నుంచి గ్రహిస్తూ అలా పంపు చేస్తూ ఉంటుంది, నిరంతరంగా శ్రమిస్తూ ఉంటుంది. మనం భోజనం చేయకపోతే లివర్ కాస్త రెస్ట్ తీసుకుంటుంది, నీళ్ళు ఎక్కువ తాగకపోతే కిడ్నీ రెస్ట్ తీసుకుంటుంది, నిద్రపోయినప్పుడు మన మెదడు రెస్ట్ తీసుకుంటుంది. కానీ గుండె మాత్రం నిరంతరంగా శ్రమిస్తూనే ఉంటుంది. కాబట్టి దానికంటూ రక్తనాళాలు ఏదైతే వెళ్తాయో అవి చాలా ఆరోగ్యకరంగాను అండ్ కొవ్వు పేరుకోకుండా అది బాగా నార్మల్గా హెల్తీగా ఉండాలన్నమాట. అలా అట్టి రక్తనాళాల్లో కానీ కొవ్వు పెరిగిపోయి రక్త సరఫరా కానీ గుండె కండరానికి తగ్గితే మనకు మొదట ఇంపార్టెంట్గా వచ్చే సంకేతం లక్షణము ఛాతీ నొప్పి. ఛాతీ నొప్పి అనేసి అంటే హార్ట్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ మధ్య ఛాతీలో కొంచెం బరువు పెట్టినట్లు, లాగినట్లు, అదిమినట్లు, ఏదో ఒత్తేసినట్లు అనిపించడం జరుగుతుంది. ఇదొక మధ్య సంకేతం. సో ఛాతీ బరువెక్కడం, నొప్పెట్టడం, తీసినట్టు ఉండడం, ఏదో అన్ఈజీగా ఉండడం, ఇటువంటి సిమ్టమ్ ఇంతకు ఎప్పుడు గమనించలేదు అనడం. ఇది చాలా లార్జ్ ఏరియాలో వస్తుంది. సెంట్రల్ చెస్ట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ చెస్ట్లో ఉంటుంది. అట్లీస్ట్ ఒక చేతి పెట్టినంత పెద్ద ఏరియాలో వస్తుంది. ఇలా వచ్చిన ఏదైతే ఉంటుందో ఈ ఇబ్బంది, చాలా వరకు ఈ ఛాతీలో ఉన్న ఇబ్బంది, నొప్పి మనం యాక్టివిటీ చేసినప్పుడు వస్తుంది. అంటే మనం ఏదైనా నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, బరువెత్తుకుని వచ్చినప్పుడు, బజార్కి వెళ్ళినప్పుడు, లేకపోతే అలాంటి ఏదైనా సైకిల్ తొక్కినప్పుడు, జిమ్ చేసినప్పుడు, ఈత కొట్టేవాళ్ళు ఈత కొట్టేటప్పుడు, అంటే ఫిజికల్ యాక్టివిటీతో వస్తుంది. ఈ వచ్చిన నొప్పి, ఇబ్బంది 5 నుంచి 10 నిమిషాలు ఉంటుంది. ఎడమ చేతికి పాకచ్చును, చెమటలు పట్టచ్చును, దవడకి వెళ్ళచ్చును, వెనక్కి వెళ్ళచ్చును. అండ్ మనం ఏదైతే మన యాక్టివిటీ ఆపేసామో అప్పుడు మెల్లమెల్లగా క్రమేణా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక పేషెంట్ ఉన్నారు. తను అర కిలోమీటర్ పాటు నడిచి తన ఆఫీస్ బస్సు ఎక్కుతాడు. ప్రతిరోజు దినచర్య అతనికి. దాదాపు 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలం నడిచేసరికి 2-3 నిమిషాలకి తనకు మధ్య ఛాతీలో ఇబ్బందిగా అనిపిస్తోంది, పట్టేస్తోంది, అదిమేసినట్టు అనిపిస్తోంది, ఎడమ చెయ్యి లాగుతోంది, కొంచెం స్లో అయ్యి మెల్లగెళ్ళాల్సి వస్తుంది. ఇది మెల్లమెల్లగా ఎంత దాకా వచ్చిందనేసి అంటే ఒక 10-15 అడుగులు వేసేసరికి తనకి ఛాతీ బరువుకిపోయి, చెమటలు పట్టేసి, ఆయాసపడిపోయి, ఎడమ చెయ్యి లాగేసి ఇంక నడలేకపోతున్నాడు. ఇది ఒక సంకేతం. శారీరక శ్రమ చేసినప్పుడు ఛాతీ పట్టేయడం ఒక సంకేతం. రెండోది అలసిపోవడం, ఫెటిగ్, వీక్నెస్. అలా నడిచేసరికి అలసిపోతున్నానండి, నాకు ఎనర్జీ అంతా వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది, అనాసక్తతగా ఉంది, నేను ఏ పని చేయలేకపోతున్నాను, చేసేసరికి మొత్తం ఏదో నేను కొన్ని కిలోమీటర్లు నడిచినట్లను, లేకపోతే 2-3 రోజులు తినకుండా అలాంటి ఫెటిగ్, వీక్నెస్ డ్రైన్ అయిపోతుందో అలాంటి అనాసక్తత లేదా ఫెటిగ్, వీక్నెస్, బాగా బలహీన పడిపోవడం, నడిచేసరికి ఇబ్బంది పడిపోయి కూర్చుండిపోవడం. సో ఫెటిగ్ లేదా వీక్నెస్ అంటారు కూడా. దీన్ని కూడా గుండె జబ్బు సంకేతంగా మనం గమనించాలి. మూడోది ఆయాసపడడం, గాలి పీల్చుకోవడం, ఇబ్బంది పడడం, గాలి సరిపోకపోవడం. ఏదైతే మనం గాలి పీల్చుకుంటున్నామో, మనం పరిగెట్టినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, మెట్లెక్కినప్పుడు ఎక్సర్సైజ్కు అనుగుణంగా గాలి పీల్చుకోకపోవడం, కొంచెం శ్వాసలో ఇబ్బంది పడడం సహజం. సో సహజం, అసహజం ఏంటి అని మనకు తెలిసిపోతుంది. చాలా వరకు మన మైండ్ చెప్పేస్తుంది. సో నేను 3 అంతస్తుల మెట్లు చకచక ఎక్కారనుకోండి, ఎమర్జెన్సీ ఏదైనా వస్తే నేను ఆయాసపడడం కామన్. అప్పుడు అది సహజంగా వచ్చిన ఆయాసం. అలా కాకుండా మన రోజువారీ చేసే పనులు, రోజు నడిచే పనులు, రోజు చేసే మన దైనందిక జీవితంలో ఉన్న పనులు, ఫర్ ఎగ్జాంపుల్ గార్డెనింగ్ అనుకోండి, స్నానం చేసి రావడం అనుకోండి, మెట్లెక్కడం అనుకోండి, వరండాలో నడవడం అనుకోండి, బస్సు కోసం వెళ్ళడం అనుకోండి, లేదా ఆఫీస్లో నడవడం అనుకోండి. అలాంటప్పుడు మనం కానీ ఆయాసపడితే అది కూడా ఒక సంకేతంగా మనం భావించాలి. ఇవి కాకుండా నడిచినప్పుడు, పని చేసినప్పుడు దడ రావడం, కళ్ళు తిరగడం, కాళ్ళవాపు రావడం, వీటిలో కూడా సంకేతాలు కనిపించాలి.